హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు వన్ మోర్ క్రిస్మస్ వ్లాగ్స్. సో క్రిస్మస్ వ్లాగ్స్ అయితే మన ఛానల్ కంటిన్యూ అవుతున్నాయి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వ్లాగ్ ప్రతి వాళ్ళ మేము ముందుకు వచ్చేసాము. ఇది వచ్చేసి న్యూ సెంట్రల్ మాల్ అనమాట, మలేషియాలో. సో వీళ్ళైతే అండర్ వాటర్ థీమ్ తీసుకున్నారనమాట. సో స్టార్టింగ్ లో మాల్ ఎంట్రన్స్ లో అయితే ఇలాగా ఆర్చెస్ లాగా పెట్టారు, క్యాండీలు అట్లా ఇట్లా గొడుగుల్లాగా. ఇంకా స్టార్టింగ్ లోనే మొత్తం అన్ని చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయండి. ఇయర్ ఎండ్ అలాంటిది, మళ్ళీ క్రిస్మస్, ఇంకేమో న్యూ ఇయర్, వరుసగా ఫుల్ ఇయర్ ఎండ్ సేల్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో బట్టలకి కానివ్వండి, మొత్తం హోల్సేల్ గా వాట్ నాట్ అన్ని A to Z అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. అన్నిటినీ ఆఫర్స్ ఉన్నాయి. అయితే 50%, 70% ఇయర్ అండ్ క్లియరెన్స్ సేల్ అట్లా జరుగుతున్నాయి. షాపింగ్ ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకైతే ఫుల్ ఫన్ అనమాట. ఇంకా మాల్ డెకరేషన్ సంగతికి వస్తే ఇంకొక హైలైట్. సో ఇక్కడైతే అండర్ వాటర్ ఈ బొమ్మలు ఏంటి అనుకుంటున్నారు? ఆ రోజు అయితే మిక్సీ అని చెప్పేసి ఒక ఐస్ క్రీమ్ షాప్ అయితే ఓపెనింగ్ ఉందండి. సో దానికోసం ఈవెంట్ అనమాట అది. సో స్పెషల్ గా ఆ రోజు అయితే ఇంకా డాల్స్ వేసుకొని మొత్తం అంతా సందడి చేసాయి అనమాట మాల్ అంతా. మేము ఆ టైంకి కరెక్ట్ గా వెళ్ళున్నాం అనమాట మాల్ కి. సో ఇంకా డాల్స్ తో కూడా చాలా బాగా అనిపించింది. మొత్తం ఎన్ని బొమ్మలు వచ్చాయి, ఆల్మోస్ట్ 8 డాల్స్ వచ్చాయండి. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో భలే ఉన్నాయి కదా, ముద్దుగా. అసలు పిల్లలు అయితే భలే ఆడుకుంటున్నారు. మామూలుగానే వెనకాలంతా కూడా అండర్ వాటర్ థీమ్ పెట్టేసి యానిమేషన్, ఇంకా బాల్స్ అన్ని వేసి స్లైడ్స్ అవంతా చాలా బాగుంది. దాంతో పాటు ఈ డాల్స్ వచ్చేసరికి మొత్తం మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. ఇంకా డాల్స్ కూడా చాలా బాగా పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ డాన్స్ వేస్తున్నారు అనమాట. మా దక్షి కూడా ఫుల్ ఆడుకుంటుంది వాటితో. చూడండి, ఇంకా అవి డాన్స్ మొదలు పెట్టాయి అనమాట. సో పిల్లల కోసమే స్పెషల్ గా అట్లాగా ఓపెనింగ్ డే ఉంటుంది, ఇంకా ఎలాగో థీమ్ కూడా జరుగుతుంది అని చెప్పేసి అట్లా పెట్టారనమాట. ఇంకా మ్యూజిక్ ఆన్ చేయగానే ఇంకా అవంతా డాన్స్లు వేస్తున్నాయి అనమాట. అంత పెద్ద సూట్స్ లాగా వేసుకున్నారు కదా వాళ్ళు, భలే డాన్స్ వేస్తున్నారు లోపల. చాలా గ్రేట్ అనమాట. ఇంక ఇటు సైడ్ అంతా పేరెంట్స్ పిల్లల్ని పట్టుకొని ఇంకా వాళ్ళందరూ పిల్లలు పోయి గుద్దేస్తున్నారు అనమాట. వాటిని పంచులు ఇస్తున్నారు. ఆ బొమ్మల్లో ఉండే వాళ్ళు పాపం వాడు పడిపోతారు కదా. సో ఇంకా మా దక్షి కూడా అటు ఇటు ఎక్కడుందో కూడా కనపడట్లేదు అనమాట. ఆ బొమ్మల సందులో నుంచి వెళ్ళిపోయి ఆడుకుంటుంది. అన్నిటికన్నా ఇదిగోండి, ఈ డాల్ ఉన్నతను చాలా బాగా చేస్తుందన్నమాట. ఇట్లా నోస్ ని షేక్ చేస్తూ ఇంకా పిల్లలందరి దగ్గరికి అలా నడుచుకుంటూ వచ్చి డాన్స్ వేస్తూ చాలా బాగా ఫన్ చేస్తున్నాడు అనమాట. ఈ పాప అయితే ఇంక మామూలుగా కాదు, ఇంకా ఫుల్ ఆడేసుకుంటుంది ఆ బొమ్మతో. మొత్తం ఏమేం చేయాలో అన్ని అల్లరి పనులన్నీ చేసేస్తుంది. పాపం కదా అసలు. పాపం అలానే డాన్స్ వేస్తూనే ఉన్నాడు. ఆయనేమో లోపల నుంచి, ఆయనో ఆమెనో ఏమో తెలియదు, డాల్ లోపల ఎవరున్నారు ఇంతకి మనకి, బట్ చాలా బాగా చేస్తున్నారు అనమాట. వీళ్ళు ఒక ప్లేస్ లోనే కాకుండా మాల్ మొత్తం ఇంకా వాళ్ళది ఎన్ని షాప్స్ అయితే ఉన్నాయో కొంచెం సెంటర్ ఒక్కొక్క ఫ్లోర్ కి వెళ్ళేసి అక్కడ అంతా కూడా డాన్స్ వేస్తున్నారు అనమాట. అన్ని ఫ్లోర్స్ కి తీసుకెళ్తూ అసలు మ్యూజిక్ నడపడానికి వాళ్ళకి సెక్యూరిటీ గార్డ్స్ లాగా కొంతమంది గార్డ్స్ కూడా ఉన్నారనమాట. సో కొంచెం నడవడం కష్టం, డైరెక్షన్స్ తీసుకోవడం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అంత పెద్ద సూట్స్ వేసుకొని. సో దానికోసం హెల్ప్ గా అటు ఇటు కొంతమంది అయితే వెళ్తున్నారు. ఇంకా మా దక్షి కూడా ఒక ఫ్లోర్ కి వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళతో కూడా వెళ్తుంది ఇది కూడా. ఇంకా సరే అని చెప్పి ఒక దగ్గరికి అయితే వచ్చాం, మేము కూడా ఫాలో అవుతూ. ఇంకా అందరు సెల్ఫీ వీడియోస్ తీసుకుంటా డాల్స్ తో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో చాలా కనెక్టివిటీ ఉండే మాల్ అనమాట ఇది. న్యూ సెంట్రల్ మాల్ అంటే సెంటర్ ఆఫ్ ద మలేషియాలో. సో ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ మాల్ కి అయితే వస్తారు. సో అందుకే క్రౌడ్ కూడా ఫుల్ గా హెవీగానే ఉంటుంది ఇక్కడైతే. ఇంకా మొత్తం అవన్నీ చుట్టుకొని వచ్చిన తర్వాత ఇంకా ఫైనల్ గా అయితే మళ్ళీ తిరిగి ఆ బోర్డు దగ్గరికి అయితే వచ్చేసాము. అండర్ వాటర్ అని చెప్పాను కదా స్టార్టింగ్ లోనే, ఒక బోట్ లాగా పెట్టి దాని లోపల నుంచి స్లైడ్ పెట్టి పిల్లలకైతే ఇట్లా బాల్స్ లాగా పోసి పెట్టారు అనమాట. ఇంకా పిల్లలంటేనే అల్లరి కదా, మొత్తం అందరు ఇంకా బాల్స్ లో మునుగుతూ తేలుతూ విపరీతంగా ఆడుకుంటున్నారు. సో బాల్స్ అన్ని బయట పడేయకుండా ఆడుకుంటారా? అంత చక్కగా ఆడుకుంటే వాళ్ళకి పిల్లలని ఎందుకంటారు? సో ఆబ్వియస్ గా బయట అయితే వేస్తా ఉంటారు కాబట్టి పాపం దాన్ని మెయింటెనెన్స్ చేయడానికి కూడా కొంతమంది స్టాఫ్ ని అయితే అక్కడ పెట్టారండి. వాళ్ళైతే ఇంకా బాల్స్ అన్ని కలెక్ట్ చేస్తూ బయటపడినటువన్నీ లోపలేస్తూ ఉన్నారు అనమాట. సో ఇంకా ఇదంతా మెరైన్ థీమ్ కదా. సో వాటర్ లో ఉన్నట్లుగా ట్రీస్ కానివ్వండి, ఆ షెల్స్ అవన్నీ పెట్టాడు. సేమ్ బోట్ లాగే ఉంది, చెక్క బోట్ లాగా పెట్టాడు అనమాట. ఇట్లా మెట్లు ఎక్కుతూ వెళ్ళి అట్లా స్లైడ్ అవుతూ ఆ బాల్స్ లో పడి పిల్లలైతే ఆడుకోవచ్చు అనమాట. పక్కనే మంచిగా బటర్ కుకీస్ కూడా పెట్టారు, యమ్మీ యమ్మీగా చాలా బాగున్నాయి అనమాట. సో తప్పకుండా ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి. ఛానల్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వీడియో. Like, share, subscribe. That's the killer is.